కొంచెం అంటే ఏంటి మీడియా ప్రతినిధులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, మా జర్నలిస్టు సోదరులందరికీ మా కూటమి తరఫున, అలాగే మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. గత అంటే ఇంచుమించు 20 రోజులు దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన. అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం, జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం. అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాం. ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు. జనం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొడుతూ, కేరెత్తలు కొడుతూ, సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నారన్నమాట ప్రజలందరూ. ఇవి ముద్రగడ్డ మాట్లాడే మాటలు మీరు వినే ఉంటారు. పిఠాపురంలో వచ్చి కూర్చుంటాడంట. మేమున్న ఫస్ట్ పేజీలో 3 రోజులు పిఠాపురం చేసాం. ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా గుడిమెట్ల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుక్కున్న వాళ్ళతో పాటు మాకు తెలియదు. కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాం. ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్? మీరు రెడ్డి సంఘనాగుతున్నావు వెళ్ళి. నేను గతంలో కూడా ఇదే మాట మాట్లాడా. నువ్వేదో కాపు నాయకుడు, మేము ఇక్కడే భీమవరం అది పక్కన తాడేపల్లిగూడెంలోనే పుట్టింది, డిగ్రీ వరకు ఇక్కడే చదివాం. మరి నువ్వు అప్పట్లో మేము ఏమనుకున్నామంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కెట్లంపోట్ల పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి. వా జాతికి బ్రహ్మాండం చేసేట్రా అది ఇదని అనుకునేవాళ్ళం. అదంతా ఉత్తదే అని తెలిసింది. అదేంటంటే ఆయన ఒక కలరింగ్ కోసం ఉంటాడు, మా బ్రహ్మానందం ఉంటాడు. ఆడ ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, లేనప్పుడు ఇవ్వకూడదు. అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. మేమేంటంటే మొలతాడు కట్టినోడు, లాగు లేనోడు కూడా రాజకీయాల గురించి మాట్లాడాడంటే నీ పెద్దరికం ఏంటి? మా ఊర్లో తాడేపల్లిగూడెంలో చక్కెరకేళి అట్టుపళ్ళు చేసే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పిలిచినా పలకరించినా మర్యాదగా ఏమైనా బాగున్నావు అని అడుగుతారు. కానీ ఇతను కాపు నాయకుడు అని ఒక ట్యాగ్ పెట్టుకుంటాడనమాట. ఏమి కాపులు చేసింది ఏమి లేదు. సరే, కాపు కులం మీద నువ్వు అంతా అని పోరాడుతున్నావు. వైసీపీలో ఉన్న కాపులు కూడా ఒకటే మాట చెప్తున్నావు. కాపు కులం అనేది ఒక రైలు లాంటిది. ఆ రైల్లో నింపడానికి ప్రయత్నించాలి కానీ ఎక్కినోళ్ళందరినీ తోసేయటం. ఎప్పుడు మన బ్రతుకులు ఆర్ఏసీ అని, ఎక్కడ మన కన్ఫర్మ్ సీట్ ఎక్కడ ఉండదు. ఆర్ఏసీ లాగా. నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ ఊరి నాయను. నువ్వు ఇప్పుడు పేరు మారితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి. భీమవరం నుంచి చక్కెరకేళి అట్టుకోలేసుకురావాలి. బారసాలు అంటే మాటలా మామూలుగా ఉంటుందా బారసాలకి? ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరినీ మెప్పించాలి. మేమేమో గెలిచిన మాటలో ఉన్నాం. మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానంటున్నావు. ఓడిపోయినా కూడా నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీకు ఏం పెట్టారు? రెడ్డి కాపని పెట్టా. నేనే పెట్టా ఫస్ట్. నేను బ్రాహ్మణ కాకపోయినా, మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపని నేను దీవించేశాము. దానికి బారసాలు చేయాలి. మా నాయకులందరినీ ఒప్పిస్తాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉంటాం. నువ్వేమో బారసాలని ఏడుస్తున్నావు. సరే, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీకేదో బారసాలు అంతా చేసి ఉప్మాలో ఈసారి జీడిపప్పులు వేసి మేము పంపిస్తాం. నీకు మొలతాడు కూడా రెడీగా ఉందండి, వెండి మొలతాడు. ఒక నేమ్ బోర్డు రెడ్డి కాపు. ఎందుకంటే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరువి నువ్వు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకేం తెలిసే? నీకు అక్కడ మాకు తెలుసు. 10 ఏళ్ళ దిక్కుమాలనుడితో కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే నువ్వు కనపడినప్పుడు నీకు కనబేస్తాడు ఇలాగా, తర్వాత కనపడవు. నీ బతుకు ఏంటంటే టోల్ గేట్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఉంటుంది. అదే నాది ఎక్స్పైర్ అయిపోయిందంటే తర్వాత రేపు పట్టండి సార్ అంటాడు, వెళ్ళిపోద్ది బండి. నీకు అది కూడా రాదు. నీకు టికెట్లు కొట్టుకునే ఉద్యోగం కూడా ఎవడే నీకు. సో ఈ కాపులు అన్నప్పుడు ఒక యువ నాయకుడు వచ్చాడు, వంగవీటి మోహన్ రంగ గారు. అప్పట్లో మరి కాపు నాయకుడు అని ఒక స్టిక్కర్ పెట్టారు. ఆయన కాపు కులం నుంచి వచ్చిన వాడే. మరి బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, మతాలకి, కుల మతాలకు అతీతంగా అందరికీ ఆయన సేవలు అందించాడు. పేద ప్రజల కోసం పాటుపడి చనిపోయాడు అతను. అప్పుడు అతను కాపాడుకోలేకపోయాం. ఈ రోజు నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నీ చుట్టుపక్కల ఎవడో 4 కద్దరు చట్టలు వేసుకుని కూర్చోబెడతావు. నువ్వు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడు. పోనీ ఒక్క విగ్రహం చూపించు ఒకటి. నీవు చచ్చిపోయాక ఎడిదిరి నువ్వు చూడలేవు కాబట్టి మీ వాళ్ళని చెప్తారు నీ ఆత్మకి. నీ బతుకు ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసేయి. కాపులు అసహించుకుంటున్నారు. ఎందుకంటే మా మనవడు తిడుతున్నాడు. ఇంత ఉన్నాడు, దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. కాపు అంటే కూడా అర్హత లేదంటున్నారు. ఏంటది? చిన్నపిల్లలు కూడా ఏమంటున్నారంటే ఉప్మా ముద్రగడ అంటున్నారు. రేపటి నుంచి నువ్వు రెడ్డి ముద్రగడ, రెడ్డి కాపు. నువ్వు పేర్లు మారి ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి. ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి వీళ్ళతోటి. తనకి